ఎఫెక్ట్ అంటారు, అది ఎట్లా ఉంటుందనేది తెలుసు. మనం ఈ విషయాలు సామాన్యులకు స్పష్టంగా అర్థం కాక బాధితులే అవుతారు. సామాన్యులకి దృష్టిలో ఏంటంటే మన జేబులో తీసిచ్చే డబ్బులు ఎలా పోతున్నాయో డబ్బుల రూపేణ చూస్తున్నారు, కానీ వస్తు రూపేణ సేవల ద్వారా ఎంత దోపిడీ జరుగుతుందో చూడట్లేదు. మనం చెప్పేటప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ పడిపోయిందా మీరు మార్కెట్కి వెళ్ళి కొన్నప్పుడు, తర్వాత ఇన్ఫ్లేషన్ లెక్కలు ఎట్లా ఉంటాయి అవన్నీ మనం ఒక్కసారి ఒక అరగంటలో ఇవన్నీ మనం ఇప్పుడు వారి బాధ. ఇన్ఫ్లేషన్ ఒక పన్ను, దానిపైన మళ్ళీ దీని మీద పన్ను వస్తే అది ఎంత భారం ఉంటుంది. ఇక మనం ఇతర విషయాలకు వస్తే మనం ముందుగా అనుకున్నట్టు ఆ బడ్జెట్ సైదే కుదించుకొని పోతున్నది. మనకు 15 ఏళ్ల కింద చూస్తే బడ్జెట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి 18% ఉండేది, ఇవాళ 14.5%కి వచ్చింది. నిరుటి కంటే ఇప్పుడు జీడిపి ష్రింక్ అవుతూ మనకు వచ్చినప్పుడు ఆ జీడిపిలో భాగంగా అది 14.5% వచ్చి ఆ వచ్చిన బడ్జెట్లో మనం ముందుగా అనుకున్నట్టు 70% ఇతర ఖర్చులు వెళ్ళిన తర్వాత ఏ రంగాల మీద వాళ్ళు కేటాయిస్తున్నారు, విద్య పైననా వైద్యం పైననా, ఇవి 2 అత్యవసరాలు కదా. మీరు క్యాన్సరు దానికి సంబంధించిన మందు, ఆ మందుల పైన రాయితీ, వైద్యం చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిది, వైద్య వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఒక సంక్షేమ రాజ్యంలో ఎవరిది, విద్య ఎవరి బాధ్యత, ఇవన్నీ నేను ప్రైవేటైజ్ చేస్తా. మీరు అన్నట్టు బడ్జెట్ కుదించుకుపోయింది. చాలా కీలక 2-3 విషయాలు, అన్ని ప్రభుత్వ స్కూల్స్ కి బ్రాడ్బ్యాండ్ ఒకటి, ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో క్యాన్సర్ డే కేర్ ఒకటి, ఇది కాదు కదా సార్ కావాల్సింది. ప్రభుత్వ పాఠశాలలు ఎంత ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్న ఆసుపత్రులు ఎంత, ప్రజలు తమ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఎంత పెడుతున్నారు, ఎంతున్న తర్వాత కూడా. మరి ప్రజలపైన ఆ భారం పడకుండా ప్రతి ఏటా వైద్య ఖర్చుల కారణంగా 7 మిలియన్లు అబో పావర్టీ లైన్ వాళ్ళు బిలో పావర్టీ లైన్కి వస్తున్నారు. అది భరించలేక ఆ వ్యవస్థను మనం మార్చడానికి ఏం చేస్తున్నాం, మనం ఇన్సూరెన్స్ అంటే మనం వైద్యం ఇన్సూరెన్స్ ద్వారా, విద్యను స్కాలర్షిప్ల ద్వారా ఈ ఇచ్చే డబ్బులు ఇక్కడ ఒక రకమైన కార్పొరేట్కు, ఇక్కడ మరో రకమైన ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్ళే విధంగా ఆ మార్గంలో మనకు వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మీకు శాతనవద్దు, బయట నుంచి నాకు ఫండ్స్ రావాలి, దాన్ని 100% పెట్టుబడులు పెట్టడానికి అంగీకరిస్తున్నాము. స్లోగా 15, 16, 50, అసలు 49 కంట్రోలింగ్ స్టేక్ వగైరా అన్నారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్, వారికి బాగా తెలుసు నాకన్నా. అది పోయి ఇప్పుడు 100% అని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, ఏం చేద్దామని అనుకుంటున్నారు, తర్వాత గ్యాప్ బిట్వీన్ మనం జీనీ కోఎఫిషియంట్ అని అనుకున్నాం కదా, అది పెరుగుతూ 55 కంటే ఇప్పుడు పెరిగితే మన దానికి ఏం చేస్తున్నాం, వృద్ధి అని మాట్లాడుతున్నాం. మనం అభివృద్ధి ఉందా, గ్రోత్ డెవలప్మెంట్ ఉందా, ఏంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్యన భేదము. మొత్తము మీకు ఒక 1000 కోట్లు ఉంది, నాకు 10 రూపాయలు ఉంది, ఆ 1000 కోట్లు 10 రూపాయలు, ఈ దేశ ప్రజలు మన ఇద్దరము బై 2 వేయండి, పర్ క్యాపిటల్ పెరిగింది కదా అని మీరు చూపిస్తున్నారు. మీకు ఇంకో 10 కోట్లు పెరిగింది, నాది ఇంకో 10 రూపాయలు తగ్గింది, అయినా మొత్తం పెరిగినట్టు చూపిస్తున్నారు. అది కాదు, అక్కడ వచ్చిన వృద్ధి నాకు అందాలి, మీకు అందాలి, ఆయనకు అందాలి. అంటే ఆ గ్రోత్లో భాగస్వామ్యులుగా ప్రజలు అవుతున్నారా? ఒకప్పుడు ఈ గ్రోత్ ఈక్విటీ అనేవాళ్ళం, ఇప్పుడు కొత్త మాట ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాము. సమ్మిళిత వృద్ధిలో భాగస్వామిని నేను అవుతున్నానా? ఈ వృద్ధి క్రమంలో నాకు ఆదాయాలు వస్తున్నాయా? రానప్పుడు నాకు ఖర్చు, ఇప్పుడు వినిమయము మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ తగ్గింది.